హాయ్ హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, మామ బ్రోస్ అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజైతే మొత్తం అయితే మనం నేను చెప్పినా కదా, ఏదైతే అనుకున్నా టార్గెట్ అయిపోయింది. అదే ఏదైతే మనకి 1570 రూపాయలు ఫైనాన్స్ కట్టడానికి కావాలో అది వచ్చేసింది, కట్టేసినాం. ఇక చూడండి, ఇప్పుడు నా అకౌంట్లో బ్యాలెన్స్ వచ్చేసి ఇది ఉంది 4.5. మీ అకౌంట్లో ఎంత ఉందా? ఎవరి అకౌంట్ ఎంత ఉండదో అంత ఉంది నా దాంట్లో. అంటే ఎంత ఉండదు అంటే ఇంతకంటే ఎక్కువ ఉంటుందని చెప్తున్నాను మీకు నేను. ఓకే, మొత్తం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈరోజు 24వ తారీఖు. సరే ఓకే, ఈరోజు అయిపోయింది అనుకుందాం. ఇప్పుడు చాలు, ఇప్పటికీ నిన్న మొన్న వాటి టెన్షన్ మస్తు అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి ఇంత బుక్కడి తినేసి వండుకొని మళ్ళీ నైట్ ఎప్పుడు వస్తుంది రోజు. మొత్తం అయితే రేపటి నుంచి 25వ తారీఖు నుంచి మన టార్గెట్ 5వ తారీఖు వరకు, 4వ తారీఖు సాయంత్రం వరకే. మాకు ఎంత కావాలంటే రూమ్ రెంట్ ఒక 11,000 కావాలి, 5,600 రూపాయలు బైక్ ఫైనాన్స్ కావాలి. టోటల్ ఎంత? 15,600 అంటే 16,000 రూపాయలు కావాలి మనకి. ఎప్పటి వరకు? 4వ తారీఖు సాయంత్రం వరకు. రేపటి నుంచి మరి అప్పటి వరకు నేను ఎంత కొట్టగలుగుతా అనేది చూద్దాం. మనం అంత కొడతాను అని అంటలేదు నేను. ఈ 10 రోజులలో మనకు కావాల్సింది 16,000, కానీ 10 రోజులు టైం ఉంది. ఒక రకంగా లెక్క ప్రకారం చూస్తే రోజు 500 కొట్టుకుంటూ పోతే అవుతుంది, కానీ అంత చేసినా తెలియదు. చూద్దాం మరి ఎంత చేసినా నేను కూడా చెప్పాను. మనకు కావాల్సిందంత, దాంట్లో ఎంత తక్కువ పడుతుంది రోజు ఏందని కూడా నేను పెడుతుంటా. మీరు కూడా కామెంట్ చేయండి ఎంత కొట్టగలుగుతాను ఏందనేది. తెలుసుకోవాలనుకుంటే ఇలా ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన ఐడిని ఫాలో కండి, లైక్ చేయండి అబ్బా వీడియోని. మీరు మళ్ళీ ఓన్లీ వీడియోస్ వెళ్ళిపోతే మళ్ళీ మీకు రాదు ఇది. అందుకే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఐడిని ఫాలో కండి. తెలుస్తుంది మీకు. చెప్తున్నా 10 రోజుల్లో ఎంత కొట్టగలుగుతా మీరు కూడా కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.